హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి. ఈ గులాబీ చెట్టు చూశారు కదండి, పువ్వు చాలా పెద్ద సైజు ఉంటుంది ఈ చెట్టుది. దీని వయసు 14-15 సంవత్సరాలు ఉంటుందండి ఈ మొక్కకి. దీనికి ఈజీగా 2 రకాల అంటు కట్టడం చూపిస్తాను. 2 రకాలుగా కట్టాను, మీరు కూడా చేసుకోవచ్చండి. ఇది ఒకటి గ్లాస్ తోటి కట్టానండి, ప్లాస్టిక్ గ్లాస్ తోటి. ఇట్లా ఒకటేమో అంటు కట్టడం పేపర్లో ఏముంది, చిన్న కవర్లో కోకోపీట్ తోటి కట్టానండి. ఇది కొంచెం మొక్క దెబ్బతింటుంది, అందుకని కొన్ని అంటు కట్టి కొన్ని చెట్లు చేద్దాము అని ఒక 4 గంటలు కట్టానండి. నా దగ్గర లేకపోయినా ఇంకా నేను ఇచ్చిన వాళ్ళ దగ్గర అయినా ఉంటుంది కదా. ఇది కొంచెం పుచ్చిపోయినట్లు అయిపోతుంది మొక్క, ఒక కొమ్మ అట్లా అయిపోతుందండి, అందుకని అంటు కడుతున్నాను. ఇది మీరైనా కట్టుకోవచ్చండి. ఇట్లా ముళ్ళు తీసేయాలి, కొమ్మకి ముళ్ళు తీసేసి మనం కట్ చేసుకోవాలి. కోకోపీట్ తోటి కట్టాను నేను అన్నీ కూడా. మీ దగ్గర కోకోపీట్ లేకపోతే మట్టితోటి అయినా సరే కట్టుకోవచ్చు. జిప్లాక్ కవర్లో పోసుకోవచ్చు, మామూలు కవర్లలో కూడా పోసుకోవచ్చు. ఈ కోకోపీటు తడుపుకోవాలి, తడిపి చక్కగా ఇట్లా పిండి వేసుకోవాలి కవర్లో. ఇది ఫాల్స్, చీరలకి ఫాల్స్ వస్తాయి కదా, ఆ కవర్ అయితే చాలా బాగుంటుందండి కట్టుకోవటానికి. చిన్న కవరు ఇట్లా ఫుల్గా టైట్గా నింపకుండా కొంచెం తక్కువగా నింపుకొని పైన కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. మనం ఇట్లా కొమ్మకి రౌండ్ తిరగాలి కదా, అది అందుకని ఇట్లా పోసి కట్ చేసుకొని మనం రోజు కూడా నీళ్ళు పెట్టుకోవాలండి. గ్రాఫ్టింగ్ ఇది కట్టినాక, అంటు కట్టినాక రోజు చెట్లకు నీళ్ళు పెట్టేటప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తడిపి కట్టుకోవాలండి. తడిపి ముద్దలాగా అయిన కోకోపీటు పిండి వేసుకోవాలి కవర్లో. ఇగో చూడండి, నేను కత్తెరతోటి కట్ చేస్తున్నాను కదా. 1 ఇంచు దూరంలో 2 కట్స్ పెట్టుకోవాలి, మధ్యలో 1 ఇంచు గ్యాప్ ఉండాలంతే. మనం చాకుతోటి కూడా తీయొచ్చు కానండి, కొంచెం అది కష్టం. ఇది ఈజీ పని అండి, కత్తెరతోటి రౌండ్ తిప్పేసేయటం. చాకుతోటి మనకు వెనక పక్క కనపడదు. ఇట్లా స్కిన్ తీసేయాలి. స్కిన్ తీసేసినాక నేను కొంచెం రఫ్ చేశాను. రఫ్ చేసే పని లేదండి, మళ్ళీ ఎక్కువ రఫ్ చేశారంటే పైన కొమ్మ ఎండిపోయిద్ది. ఇట్లా కొంచెం రఫ్ చేసి దాన్ని కట్టుకుంటే 40 రోజులు కరెక్ట్గా ఉంచుకుంటే బాగా రూట్స్ చక్కగా వస్తాయండి. నేను మందారాలకి, జామ చెట్టుకి, ఈ గులాబీలకి అన్నిటికీ కూడా చేస్తానండి. మందార కూడా చేశాను, బాగా వేర్లు అయితే కుచ్చులు వచ్చేసినాయి. దీనికి కూడా చాలా బాగా వచ్చినాయండి. మీకు ఇట్లా కటింగ్ పెట్టుకోవాలి, మధ్యలో కట్టు పెట్టుకొని ఆ కటింగ్లోనే కొమ్మ కట్ చేసింది మనం దాంట్లోనే ఉండాలి. చుట్టూనేమో కోకోపీట్ ఉండాలి. ఇట్లా సర్దుకొని జాగ్రత్తగా చక్కగా కట్టుకోవచ్చండి. మనం ఒక మొక్క ఉందనుకోండి, ఇంకొక మొక్క రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఒక్కటే మొక్క ఉందనుకోండి, అది చనిపోయిందంటే మనకి ఆ వెరైటీ లేకుండానే అయిపోయిద్ది. అందుకని నేను మంచి వెరైటీస్, మంచి కలర్స్ నేను ఇట్లా అంటు కట్టుకుంటానండి. నేను మీకు ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు కట్టొచ్చు. ఒకళ్ళే కడితే అది జారిపోతూ ఉంటే ఇంకొకళ్ళు కూడా సహాయం చేసుకోవచ్చండి. ఇట్లా పెట్టి చక్కగా రోజు నీళ్లు పట్టుకోవాలి. మన మొక్కలకు నీళ్లు పెట్టేటప్పుడు దాని మీద లైట్గా ఇట్లా కారేటట్టు పెట్టుకోవాలి. లేకపోతే ఇంజక్షన్ తోటి కూడా దాన్ని చేయొచ్చండి. నేను అది కూడా చూపిస్తాను. నేను 40 రోజుల్లో, అసలు 30 రోజులకే కనిపిస్తాయి. 40 డేస్ ఉంచితే చాలా బాగా వస్తాయి ఇంకా కూడా. ఇప్పుడు ఎండాకాలం కూడా కట్టుకోవచ్చండి, ఏం కాదు. కాకపోతే వర్షాకాలము, చలికాలము బాగుంటుంది. ఎండాకాలము మనం నీళ్ళు 2 పూటలు పోసుకోవాలి. ఇట్లా నేను చాలా వాటికి కట్టానండి. కట్టి మీరు కొంచెం ఇట్లా పోసుకోండి, నీళ్ళు చేసుకోవచ్చండి. కాకపోతే స్కిన్ ఎక్కువ గీరేయి కాకండి, స్కిన్ తీసేసి కట్టేసుకుంటే సరిపోయిద్ది. నేను ఇప్పుడు కట్ చేసి రీపాట్ చేస్తాను, పాటింగ్ మిక్స్ చూపిస్తాను మీకు. వేర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. కట్ చేసుకొని మనం చాకుతోటి కూడా నిదానంగా కట్ చేసుకోవాలండి. కొమ్మని అటు ఇటు ఊపొద్దు, ఇట్లా కట్టర్ ఉంటే బాగుంటుంది. ఈ కట్స్ అన్నీ నేను ఇప్పుడు తీసేస్తాను. రూట్స్ చాలా బాగా వస్తాయి, ఎవరు చేసినా కానీ చక్కగా సక్సెస్ అయిపోతారండి.
ఈ కొమ్మ కూడా తీసేస్తున్నాను చూడండి. గ్లాస్ తోటి కూడా కట్టారండి, అది మళ్ళీ చూపించుతాను మీకు ఇంకొక వీడియోలో. ఇప్పుడు కప్స్ తోటి కూడా కట్టొచ్చండి. ఎయిర్ లేయరింగ్ కప్స్ వచ్చినాయి. ఇదిగో ఇదేమో గ్లాసు, అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాదండి, లోపల వేర్లు బయట కనపట్టలేదు. అట్లా ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టుకుంటే మంచి రూట్స్ కనిపిస్తాయి బయటికి. ఇప్పుడు ఈ 3 స్లోగా తీసి నేను కుండీల్లో నాటుతాను. 2 మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇస్తున్నానండి, 2కి, 1 నేను నాటుకుంటున్నాను. ఇవి నేను బస్సులో ఎవరికైనా పంపడానికి కూడా వీలు కాదండి. అదిగో చూడండి, మెల్లగా స్లోగా తీసేయాలి. నీళ్ళల్లో ఇట్లా ముంచి తీసి అప్పుడు తీసుకుంటే పొడి పొడిగా రాలిపోకుండా ఉంటుంది. కోకోపీటు టైట్గా బాగా రాలదండి, టైట్గా ఉండిపోయింది కొమ్మకి. మనం అట్లనే పాట్లో పెట్టి కూడా ఒత్తకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మెల్లగా తీసే గ్లాసు కూడా తీస్తున్నాను చూడండి. గ్లాసులో రూట్స్ బయట కనపట్టలేదు, కానీ 35 రోజులు అయింది, అందుకని నేను గ్లాస్ తీస్తున్నాను. వచ్చేసినాయండి గ్లాసులో కూడా. కప్స్ అండి, కప్స్ 60 రూపీస్కి కప్ వస్తుందండి. ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, అమెజాన్లో. అట్లా ఈజీగా కట్టుకోవచ్చు అండి. ఇక రూట్లు ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయో. హోల్స్ బాగుండాలండి. మనం ఏ కుండీలో పెట్టుకున్నా కానీ ఫస్ట్ చిన్న కుండీలో పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇది 8 ఇంచెస్ కుండీ అండి. దీంట్లో పెట్టినాక మళ్ళీ ఒక 2 నెలలకి ఇంకొక పెద్ద దాంట్లోకి 12 ఇంచుల దాంట్లోకి మారుస్తాను. అడుగుని ఇసుకన్న వేసుకోవచ్చు అండి. నేను వేపాకు వేసాను చూడండి. పాటింగ్ మిక్స్ అండి. నేను 4 మట్టి, 1 వరి పొట్టు, 1 కంపోస్ట్ అండి, వర్మి కంపోస్ట్ వేసాను. ఇవి ఇట్లా పెట్టినాక నొక్కొద్దు, దాన్ని జాగ్రత్తగా అట్లనే పట్టుకొని ఇక మట్టి నింపేసుకోవాలి. తర్వాత కారేటట్లు నీళ్లు పోసుకొని నీడకు పెట్టాలండి. ఒక వారం రోజులు నీడకు పెట్టి తర్వాత కూడా ఒక చెట్టు కింద పెట్టాలి. చిగుర్లు వచ్చి మళ్ళీ కాస్త కొమ్మ సాగిందాక నీడకు ఉంచాలి. ఇది చనిపోదండి మొక్క, గ్యారంటీ 100% సక్సెస్ అన్నమాట. ఇది ఇట్లా చూడండి, నీళ్ళు కారేటట్టు పోసాను. ఇప్పుడు వీటిని షేడ్లో పెట్టేస్తాను నీడకి. ఇది పెట్టట్లేదండి, మా ఫ్రెండ్కి ఇచ్చేస్తా, గోడ పక్కనే, గోడ మీద నుంచి అందించేస్తాను. చూశారు కదా వీడియో. ఇప్పుడు మీకు ఇంజెక్షన్ తోటి నేను ఎట్లా నీళ్ళు ఇచ్చానో చూపిస్తాను నేను, అది కూడా అది చూడండి మీరు. ఇప్పుడు ఖాళీ సిరంజ్ అండి, నీళ్ళు తీసుకొని ఇట్లా తీసుకొని, మీకు నీళ్ళు లోపలికి పోవట్లేదని డౌట్ వస్తే ఇట్లా తీసుకొని 2-3 ప్లేసెస్లో ఇట్లా ఇచ్చేసేయాలండి వాటరు. రోజు ప్రొద్దున ఒకసారి ఇవ్వండి, సరిపోయిద్ది. చల్లగానే ఉంది కాబట్టి వాతావరణం, ఒకసారి మొత్తం తడిసేటట్లు ఇవ్వండి అండి. చూశారు కదండి వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.